పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, నిన్నటి వరకు 10వ తారీఖు వరకు జరిగిన సర్వ్ ప్రోగ్రాంలో, ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో దాదాపు జిల్లా లెవెల్లో మ్యాక్సిమం ఉన్న కాడికి, అంటే ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే జగిత్యాల కాన్స్టిట్యూన్సీ 87%, 87.5% అయింది. మెట్టిపల్లి కొరుట్ల కాన్స్టిట్యూన్సీ 89.2 అయింది. అదేవిధంగా ధర్మపురి 91.97% అయింది. దాంట్లో డబుల్ ఓట్లు కానీ, కొంచెం మంది డబుల్ ఓట్లు రాయించుకున్న వాళ్ళు కానీ అటువంటి వాళ్ళే కొంచెం తీసేస్తే మ్యాక్సిమం అయిందనే లెక్కేసుకుంటున్నాం. చాలా చక్కగా జరిగింది. అందరు కూడా, ప్రజలు కూడా ఎవరు వదిలిపెట్టకుండా ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకున్నారు. దానికి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ విషయానికి వస్తే కరువు ఏర్పడ్డది. ఏదో వర్షాలు కొంచెం పడ్డాయి, అప్పుడు ఇప్పుడు పడుతున్నది. మక్క పంటలకు కష్టపడి పడుతున్నది, వరి పొలాలకు కానీ ఏర్పడుతున్నది. నీళ్ళు ఉండగా కూడా మనం కరువు తెచ్చుకున్నాం. నీళ్ళు లేకపోతే కరువు వచ్చిందంటే అది వేరేది, మన 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 చేతులు లేదు, భగవంతుని చేతులు ఉంటుంది. కానీ వాటర్ ఉండగా కూడా ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ కాడ ఇప్పటికి కూడా ఇవాళ 300-400 క్యూసెక్స్ నీళ్ళు కిందికి పడిపోతున్నాయి. రోజు ఒక 2-3 టీఎంసీ తీసుకున్నా ఎల్లంపల్లి ద్వారా ఇదివరకు మనకి ఎస్ఆర్ఎస్పీ నింపుకొస్తుండే, ఎల్ఎండి నింపుకొస్తుండే, మిడ్మానే నింపుకొస్తుండే. ఇటువంటి ఉండక కూడా నీళ్లు నింపుకోలేని పరిస్థితి ఇవాళ మన దౌర్భాగ్యమైన ప్రభుత్వం చేస్తుంది కనుక దాన్ని, ఎందుకంటే కరువు వచ్చి రేపు ఎస్ఆర్ఎస్పీలో 42 టీఎంసీ నీళ్ళు వచ్చినాయి. అది 42 టీఎంసీలు నీళ్ళు తాగడానికి సరిపోవు, మిషన్ భగీరథకి సరిపోవు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే చెప్తే విన్నాడు ముఖ్యమంత్రి, ఆయన చేయడు. చెప్తే ఎందుకంటే నేను వాళ్ళు చెప్తేనే ఎతికినాలే నచ్చుతా అని చెప్పి ఆయనకు ఒక ఈగో, అది చేయడు. మరి ఆయన దృష్టితో ఆయన చేసినా పర్వాలేదు, కానీ అది కూడా చేయక ఏమైనా కాలయాపన చేసుకుంటూ నోటికి వచ్చిన మాటలు పొద్దున్న లేవగానే మైక్ పట్టుకున్నాడంటే ప్రభుత్వాన్ని తిట్టుడు, పాత ప్రభుత్వాన్ని, కేసీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు తప్పితే వేరే లేదు. ఆయన ఏం చేయాలి ఏ కథ చెప్పి మనం చెప్తున్నాం కూడా. ఈ విధంగా చేయు, ఇలా కరెంపల్లి నుంచి నీళ్లు పొందని చెప్తున్నాం అంటే మనం ఇచ్చిన సలహాలు తీసుకున్నాను. ఎందుకంటే నాకేదో తక్కువ అయిపోతానని, చిన్న అయిపోతే వీళ్ళు ఇచ్చే సలహాలు తీసుకుంటారా ఒక పిచ్చి ఉద్దేశంతో ఉన్నాడు కనుక ఇప్పటికైనా కన్ను తెరిచి ఇప్పటికీ నీళ్ళు పోతున్నాయి. ఇప్పటికైనా ప్రాజెక్టులను నింపండి, నింపి ప్రజలను, రైతులను ఆదుకోండి. ఇలా మందు సంచులు చక్కగా లేవు రైతులకు. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి వస్తున్నారు. మీరు అందరూ కూడా, మిత్రులు కూడా చూస్తున్నారు. మేము ఎందుకంటే కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వచ్చే టైం కూడా లేదు. పోతున్నా 2 గంటలు పోతున్నది, మధ్యాహ్నం ఎప్పుడో పోతున్నది, టక్క పోతున్నది, వస్తున్నది. దాంతో మోటార్లు కూడా కాలిపోయే పరిస్థితి వచ్చింది కనుక వచ్చినందుకు, ప్రజల్ని పట్టం కట్టినందుకు న్యాయం చేయి ప్రజలకు అని చెప్పి, ఇంకా 2 సంవత్సరాలను ఉండేది, 2 సంవత్సరాల లోపల తెలివితో పనిచేసి న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి పిచ్చి పనులు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. గత 6 నెలల నుండి కూడా, 6 మాసాల నుండి శాస్త్రవేత్తలు ఎలినినో ప్రభావం ఉంది, కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, కానీ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా దాంట్లో సూపర్ ఎలినినో వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి ముందస్తుగా 6 నెలల నుండి కూడా శాస్త్రవేత్తలు హెచ్చరించినప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి దానికి చర్యలు ఏం తీసుకున్నట్టు కూడా లేదు. మరి మనిషికి ఒక చీమ కొట్టినట్టు కూడా ఇలా వ్యవహరిస్తలేరు ముఖ్యమంత్రి గారు. మరి కరువు వస్తుంది అని అంటే దానికి ప్రణాళిక ఏం చేయాలి? వ్యవసాయ శాఖ మంత్రి గారు, మరి వాళ్ళు ఉన్నటువంటి క్యాబినెట్లో ఈ ఎల్నినో కరువు వచ్చినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మరి రైతులకు ఏ విధంగా మనం ఏర్పాట్లు చేయాలి, చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకు కూడా ఒక రివ్యూ కూడా పెట్టుకోలేదు. మొన్న పెద్దపల్లి కేసీఆర్ గారు జైత్యాల్లో సభ పెడితే పెద్దపల్లిలో ఓ సభ పెట్టుకొని కేసీఆర్ గారిని తిట్టడం తప్ప అక్కడ కాళేశ్వరం అనేటువంటి మహత్తరమైన ప్రాజెక్టు మరి కట్టడం జరిగింది. మరి వరల్డ్ బిగ్గెస్ట్, మరి లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏది అని చెప్పేసి గూగుల్లో మరి సెర్చ్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి వచ్చేటువంటి అతిపెద్ద ప్రాజెక్టు దగ్గర ఒక మీటింగ్ పెట్టుకుంటే రాజకీయాలు ఎప్పుడు చేయాలి? ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలి. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు పిసిసి అధ్యక్షుడు అని ఇంకా అదే మైకంలో పిసిసి అధ్యక్షుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నావు తప్ప ఒక ముఖ్యమంత్రి అనే ఒక స్థాయి మర్చిపోయి కాళేశ్వరం అనే ఒక బృహత్తరమైన మరి ప్రాజెక్టు కట్టిరు. దాని నుండి మరి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మరి ఈ విధంగా 3 బ్యారేజ్లు ఉన్నాయి. ఒక్క బ్యారేజ్ 2 పిల్లర్లు ఉంగిపోతే 2.5 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు వచ్చి కాలయాపన చేస్తున్నావు తప్ప కేసీఆర్ను తిట్టడం తప్ప. కేసీఆర్ గారు అన్నం వండి పెట్టిరు, అనుకోకుండా మన ఇంట్లోనే రిపేర్లు వస్తాయి, దాన్ని రిపేర్ చేయకుండా తిట్టడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు ఇప్పటి వరకు.
మరి దాని మేడిగడ్డ బ్యారేజ్ తోటి సంబంధం లేకుండా ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా 1,00,000 క్యూసెక్ల వాటరు మరి ప్రవాహం వృధాగా పోతున్నాయి. సముద్ర గర్భంలో వట్టిగా వృధాగా పోతున్నటువంటి నీరును రోజు ఆ కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేసినట్టయితే మరి ఒక టీఎంసీ రోజుకు మన రైతులందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి వృధాగా పోతున్నటువంటి నీరును మరి వరద ప్రవాహంతో వచ్చినటువంటి నీరును ప్రతి చుక్కను కూడా ఒడిసిపట్టి తెలంగాణ రైతులకు ఎక్కడ కరువు వచ్చినా కూడా తెలంగాణ ప్రాంత రైతులకు కరువు రావద్దనే ఒక గొప్ప ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు అంత గొప్ప ప్రాజెక్టును నిర్మిస్తే ఇవాళ మరి చూస్తూ కళ్ళుండి ఒక కబోదిలో వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కావాలని కేసీఆర్ మీద ప్రతీకారంతో ఇలా రైతుల మీద చూపిస్తా ఉన్నాడు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రైతు ప్రయోజనాల కోసం ఆలోచించి ఇప్పటికైనా కూడా కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే రోజుకు ఒక టీఎంసీ తీసుకుంటే రైతులకు నీళ్లు ఇవ్వచ్చు, రైతులు బంగారు పంటలు పండుతాయి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో పచ్చని పంటలు పండినాయి. ఇవాళ మళ్ళీ మరి ఎక్కడ చూసినా కూడా నిర్రడబారిన భూములు కనిపిస్తా ఉన్నాయి. మొన్న అనుకోకుండా అల్పపీడనం ఏర్పడడం తోటి 2 రోజులు తుఫాను వస్తే ఆ 2 రోజుల వర్ష పరిస్థితులతోటి అందరూ కూడా మరి వరి నాట్లు వేసారు. ఇవాళ మరి జీవం పోసారు. అందరూ కూడా వరి నాట్లు వేసుకొని మరి వరి సాగు చేసుకునే ఒక ఆశ చిగురించింది రైతులకు. ఇవాళ దానికి చివరి పంట వరకు కూడా నీళ్ళు అందించే ప్రయత్నం చేయాలంటే కన్నెపల్లి పంప్ హౌస్లు ఇప్పటికైనా ఆన్ చేయాలని చెప్పేసి ఈ మూర్ఖపు రేవంత్ రెడ్డికి, ఎందుకంటే నీకు అంత మూర్ఖత్వం ఎందుకు? ప్రజలు గెలిపించారు, మంచిగా అధికారం ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా వాడుకోవాలి, పాలన ఏ విధంగా సాగించాలని చెప్పేసి, ఏ విధంగా కొనసాగించాలి, ప్రజలకు ఏది లాభమవుతుందో అని ఆలోచించాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోతే మళ్ళీ రైతులను కోసపెట్టుకోవడానికి ఇవాళ ఎరువులు యాప్లో దొరుకుతాయండి. మళ్ళీ షాపులో లేని ఎరువులు మళ్ళీ సొసైటీల ద్వారా పంచకుండా మరి షాపులలో లేకుండా యాప్ రూపొందిస్తుంది. ఇలా యాప్ దేనికి మనకు వస్తాయి? పని చేయాలన్నా రైతు మరి మట్టిలో బొర్రి మరి పంట తీయాలన్నా ఇలా ఎరువుల కోసం రైతు యాప్ కొంతమందికి ఫోన్లు ఉండయి. ఇలా చదువుకున్న రైతులు ఉండరు. ఫోన్ ఏ విధంగా వాడతారు? వెంటనే మరి యాప్ను కూడా తొలగించి ఇప్పటికీ దాదాపు నాట్లు అయిపోయినాయి. ఇది ముందు ప్రణాళిక ఉండాలి. నీకు ఒక వ్యవసాయ శాఖ మీద ప్రణాళిక లేదు. గతంలో కేసీఆర్ గారు క్లస్టర్కు ఒక ఏఈఓను పెట్టి ఎన్ని ఎరువులు పడతాయి, ఎన్ని విత్తనాలు పడతాయి, ఎంత నీరు అవసరం ఉంటుందని ఒక ప్రణాళికబద్ధంగా మరి వ్యవసాయ శాఖను అప్రమత్తం చేసి మరి రైతులను రాజుగా చేసి బంగారు పంటలు వండే విధంగా భూమికి భారమయ్యే విధంగా పంట వచ్చింది అంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇప్పుడు నువ్వు కేసీఆర్ గారి మీద కోపంతో చేస్తున్నావు తప్ప రైతులందరూ కూడా రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు. రాజకీయ విమర్శలు కాదు, నువ్వు చేయాల్సింది రైతు ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించాలని చెప్పేసి ఇప్పటికైనా కన్నెపల్లి పంపులు ఆన్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.